కేకోటపాడు మండలం గొండుపాలు సమీపంలోని ఎంఈఎంఎస్ పార్కు కోసం ఈ నెల 25వ తారీఖున చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆన్లైన్లోని శంకుస్థాపన చేస్తారు. తర్వాత భూసేకరణ చేసి పబ్లిక్ హియరింగ్ జరిపి గ్రామ సభ జరిపి భూములు తీసుకొని పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మొన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా చట్ట ఉల్లంఘనకు సంబంధించినటువంటిది. 2013 భూసేకరణ చట్టం అటువంటిది ఎమ్మెల్యే గారు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే ఈ చట్టం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే చట్టాన్ని ఉల్లంఘించడం అంటే కంచే సేను వేసినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినప్పుడు 2013 భూసేకరణ చట్టం ఏదైతే ఉందో చట్టంలో గ్రామ సభ పబ్లిక్ హియరింగ్ భూసేకరణ జరగాలి. జరిగిన తర్వాత శంకుస్థాపనకి వెళ్ళాలి. కానీ దీనికి విరుద్ధంగా అడ్డగోలుగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి రైతుల్ని ఈరోజు అడ్డగోలుగా బెదిరించి శంకుస్థాపనకి ఎమ్మెల్యే గారు అధికారులు పూనుకుంటా ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మూడవది, ఈరోజు ఒక రైతు భూమి సేద్యంలోకి తీసుకురావాలంటే తుప్పలు తీయాలి, డొంకలు తీయాలి, ఒడ్డులు నరకాలి. పెద్ద పెద్ద ఒడ్డులు తీసి వాళ్ళు సేద్యం చేయడానికి భూమి వ్యవసాయానికి పనికొచ్చే విధంగా ఉపయోగిస్తారు. ఆ భూమికి మీకు పట్టా లేదు, పట్టా లేనటువంటి భూమి ప్రభుత్వ భూమి, ఒకవేళ పట్టా ఇచ్చినా అసైన్డ్ భూమి అది, కాబట్టి మేము బలవంతంగా తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి చర్యలకు పూనుకోవడం అని అంటే ఎమ్మెల్యే గారు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఎమ్మెల్యే గారు వెంటనే ఈ శంకుస్థాపన నిలుపుదల చేయండి. 2013 భూసేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి లోబడి మీరు పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని 1977 చట్టంలోని మేము భూములు తీసుకోవచ్చు, అసైన్డ్ భూమి చట్టంలో ఉంది అని అంటే మీరు 2013 భూసేకరణ చట్టాన్ని కూడా చదవండి. చదివి రైతుల దగ్గర ఒప్పించి తీసుకోవాలి. సుప్రీంకోర్టు హైయెస్ట్ న్యాయస్థానమే ఈరోజు రైతులు భూమి అసైన్డ్ అయినా పట్టా ఉన్నా లేకపోయినా 3 సంవత్సరాలు సాగులో ఉంటే ఆ భూములు తీసుకోవాలంటే ఆ రైతు ఒప్పుకుంటే తప్ప భూమి తీసుకొని ఫ్యాక్టరీ పెట్టడానికి కానీ లేదా ఇండస్ట్రీ పెట్టడానికి కానీ ఎటువంటి అభివృద్ధికి కానీ చేయరాదు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు అటువంటిది ఉంది. దీన్ని వ్యతిరేకించి దీన్ని తిరస్కరించి ఎమ్మెల్యే గారు పూర్తిగా చట్ట ఉల్లంఘనకి పాల్పడుతూ ఉన్నారు. ఇది రైతులు ప్రజలు ఆ ప్రాంతం కోటపాడు ప్రాంతం గొండుపాలు ఆర్లి కింతాల గరుగుబిల్లి ఏదైతే గుల్పిల్లి గొండుపాలు చౌడువాడ ప్రాంతాలు ఉన్నాయో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు తిరగబడితే దీనికి సమాధానం మీరు చెప్పలేరు, మీ దగ్గర సమాధానం లేదు. అటువంటి పరిస్థితులు ఎమ్మెల్యే గారు తీసుకోవద్దనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని వెంటనే మీరు శంకుస్థాపన ఆపండి, గ్రామ సభ జరపండి, పబ్లిక్ హియరింగ్ జరపండి, భూములు తీసుకోండి, ప్రజలు ఒప్పించండి, మెప్పించండి. అప్పుడు ప్రజలకు నష్టం కలిగించుకుంటా మీరు ఎంఎస్ఎంఈ పార్క్ అటువంటిది ఏర్పాటు చేయండి, అప్పుడు అభివృద్ధి చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అలా కాకుండా మీరు చట్ట ఉల్లంఘనకు పాటుపడితే దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి మీ ఎమ్మెల్యే గారికి ఈ అధికారులకి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.